నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాగార్జున సాగర్ డ్యామ్ లో 17 లక్షల చేప పిల్లలు విడుదల. చేప పిల్లల పంపిణీ గొప్ప విషయమన్న ఎమ్మెల్యే భగత్ కుమార్. నిర్మల్ కలెక్టరేట్ ముందు హమాలి కార్మికుల ధర్నా. ఒప్పందం ప్రకారం రేట్లు పెరగాలని ఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్. కన్నీటి పర్యాంతమైన ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మంజుల. అనంతపురంలో మంత్రి పెద్దిరెడ్డి సమావేశంలో సంఘటన. జగిత్యాల జిల్లాలో మల్లన్న కళ్యాణం. రేపటితో ముగియనున్న వెంకటరావుపేట జాతర. ఇక డీటెయిల్స్ చూస్తే నందికొండ మున్సిపాలిటీ నాగార్జున సాగర్ డ్యామ్ లో ఎమ్మెల్యే భగత్ కుమార్ 16,66,000 ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. తెలంగాణ మత్స్యశాఖ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల ముఖ్య అతిథిగా హాజరై చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నిండాయని, వాహనాలను సమకూర్చడంతో పాటు ఉచిత చేప పిల్లల పంపిణీ విషయం అంటే గొప్ప విషయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపి వారి జీవన విధానంలో మార్పు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. అందులో భాగంగా ఏటా ఉచితంగా చేప పిల్లల విడుదల చేస్తున్నదని తెలిపారు. ఈరోజు మన నాగార్జున సాగర్ డ్యామ్ పరిధిలో మన నాగార్జున సాగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సొసైటీలు అన్నిటి తరఫున ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు దాదాపుగా 16,66,000 చేప పిల్లలని ఈరోజు మన నాగార్జున సాగర్ డ్యాంలోకి వదలడం జరిగింది. దీని ద్వారా మనం ఏదైతే తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇది బంగారు తెలంగాణ దిశగా పయనిస్తుందని చెప్పడానికి ఇది నిదర్శనంగా భావించవచ్చు. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా గడిచిన ఎన్నో సంవత్సరాలుగా ఈరోజు ముదిరాజులందరూ కూడా ఈరోజు చేప పిల్లల మీద బతికే, ఒకప్పుడు ముదిరాజులను అసలు ఇదివరకు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. అట్లాంటిది ఈసారి తెలంగాణ ప్రభుత్వం సాధించుకున్న తర్వాత అందులో చెరువులో చేప పిల్లలు వేస్తూ వాళ్ళ జీవనాధారాన్ని ఇంకా పెంపొందిస్తూ వాళ్ళ బతుకు జీవుల్లో ఇంకా వెలుగులు నింపుతున్నటువంటి గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈరోజు నాగార్జున సాగర్లో ఉన్నటువంటి ముదిరాజులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఇది ఇలాగే కొనసాగాలి, మాకు కేసీఆరే కావాలి, ఇలా మా ముదిరాజులు ఇంకా దేశవ్యాప్తంగా ఎక్కడున్నా వాళ్ళందరికీ న్యాయం జరగాలి, ఇలా చేప పిల్లల ద్వారా మా అందరికీ జీవన ఏ విధంగా అయితే పొందుతున్నామో మా ముదిరాజు సోదరులు ఎక్కడున్నా కానీ ఈ భారతదేశంలో వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలంటే కేసీఆర్ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ఈరోజు ముదిరాజులు ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ వాళ్ళందరూ కూడా మాకు తెలియజేశారు. మా ఇక్కడ నాగార్జున సాగర్ నియోజకవర్గ ముదిరాజు సొసైటీలు అందరి తరఫున అలాగే నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సెలవు తీసుకుని జై తెలంగాణ. రాష్ట్ర సివిల్ సప్లై హమాలి యూనియన్ ఏఐటీయూసీ పిలుపు మేరకు ఈ రోజు నిర్మల్ కలెక్టర్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలి కార్మికులకు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి హమాలి రేట్లు పెరగాలన్నారు. ఇప్పుడు జరిగిన ఒప్పందం ప్రకారం 2022 జనవరి 1 నుండి హమాలి రేట్లు పెరగాలని డిమాండ్ చేశారు. ఈ ఒప్పందం అమలుకు నవంబర్లో కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించగా నవంబర్ 21న రావాలని, మిగతా డిమాండ్లపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎస్ విలాస్ తెలిపారు. జిల్లా నలుమూలల నుండి హమాలి కార్మికులు హాజరయ్యారు. వాళ్ళంతా కూడా దీంట్లో పాల్గొని జయప్రదం చేయాలని సివిల్ సప్లై హమాలి ఒప్పందాన్ని సివిల్ సప్లై హమాలి ఒప్పందాన్ని సివిల్ సప్లై హమాలి రేట్లను సివిల్ సప్లై హమాలి రేట్లను సివిల్ సప్లై హమాలి కూలీ రేట్లను సివిల్ సప్లై హమాలి కూలీ రేట్లను ఏఐటీయూసీ ఈరోజు రాష్ట్ర వ్యాప్త స్టేట్ సివిల్ సప్లై హమాలి యూనియన్ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్లకు మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా
గత నెల 19వ తారీఖు సివిల్ సప్లై హమాలీ యూనియన్ రాష్ట్ర యూనియన్ తోటి అదేవిధంగా సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులతో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారము వారు 26 తారీఖు 26 నవంబర్కు ఈ ఒప్పందాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉండే. అయితే ఈ ఒప్పందం ఇంతవరకు అమలు కాలేదు. మరి వాళ్ళు గతంలో మొన్న సివిల్ సప్లై ఆఫీసు హైదరాబాద్లో ముట్టడి చేసి ఈ ఒప్పందాన్ని అమలు చేయమంటే వారు ఈ నవంబర్ మాసంలో అమలు చేస్తామని చెప్పి ఈ రోజు వరకు అమలు చేయలేదు. అయితే సివిల్ సప్లై హమాలీవి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఒప్పందం జరుగుతుంది. మరి ఈ ఒప్పందం ఇంతవరకు 2 సంవత్సరాలు దాటింది, అయినా అని ఒప్పందం అమలు చేయలేదు. ఒప్పందం అమలు చేయనందుకు మరి ఈ నెల 14 తేదీ నుండి 14 డిసెంబర్ నుండి నిరవధిక సమ్మె చేయడం జరుగుతుందని తెలియజేస్తూ మరి కలెక్టర్ గారు ఈ విషయంలో కల్పించుకొని ఈ యొక్క ఏదైతే ఈ సమస్య ఉన్నదో ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వానికి విన్నవించాలని మేము ఈరోజు తెలియజేస్తున్నాం. అనంతపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మంజుల కన్నీటి పర్యంతమయ్యారు. సభపైకి తనను పిలవలేదని ఆందోళనతో కన్నీరు పెట్టుకున్నారు. చైర్మన్ అయినా తనకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో ఆమె ఆవేదన వ్యక్తం చెందారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని ఒక పదవిలో ఉన్న నాయకులను గుర్తించకపోవడం ఏంటని ఆమె తరపు కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఆమె కన్నీటి పర్యంతం అవుతున్న విషయాన్ని గమనించిన కొంతమంది నాయకులు సర్ది చెప్పి మంజులను సభపైకి తీసుకెళ్లారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి అనుబంధ గ్రామమైన వెంకట్రావుపేటలోని శ్రీ మల్లన్న స్వామి దేవస్థానంలో 3 రోజుల పాటు జాతర నిర్వహిస్తున్నారు. నిన్న ఉదయం మల్లన్న కళ్యాణం, సాయంత్రం బోనాలు, ఈ రోజు మహా అన్నదానం జాతర నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామంలో నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రేపటితో జాతర ముగుస్తుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ పోగుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సన్మాన సభ ఏర్పాటు చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తోటకూర జంగయ్య యాదవ్ని, యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా ఎన్నికైన పొన్నం తరుణ్ గౌడ్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరినీ గుర్తించి పదవులు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ వంతు బాధ్యతగా పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు దొరకూరి జంగయ్యరావు గారిని పిసిసి ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. కావున ఈరోజు బోడుపల్లి కాంగ్రెస్ కమిటీ తరఫున ఈరోజు సన్మానం చేయటకు, అలాగే తెలంగాణ రాష్ట్ర యూత్ సెక్రటరీ తరుణ్ గౌడ్ గారిని నియమించినందుకు పిసి అధ్యక్షుల గారికి, అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు కొత్త బాధ్యతను ఇవ్వడం జరిగింది. ఈ బాధ్యతను స్వీకరించి పార్టీ మాపై ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాను. అలాగే బోడుపల్ నుంచి ఫస్ట్ టైం టీపీసీసీ ఉపాధ్యక్షులుగా ఎన్నికబడ్డ మా బావగారైనటువంటి జంగయ్య యాదవ్ గారు ఆధ్వర్యంలో మేమందరం యువజన కాంగ్రెస్ యూత్ జోడో బూత్ జోడో కార్యక్రమం తీసుకొని అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మన మేడ్చల్ గడ్డ మీద ఎమ్మెల్యే ఇంకో కాంగ్రెస్ నాయకుడే వారే కావాలని చెప్పి కోరుకుంటున్నాను. దీనికి అహర్నిశలు కృషి చేస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తాను. ఈరోజు బోడుపల్లి మున్సిపాలిటీ నాకు పదవి వచ్చినందుకు, అదేవిధంగా మా యువ కిషోరుడు తరుణ్ గౌడ్ కూడా యూత్ కాంగ్రెస్లో జనరల్ సెక్రటరీగా రావడం చాలా సంతోషం. ఇవన్నీ కూడా మా మీద మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులందరూ కూడా మా మీద బాధ్యత ఉంచారు. ఆ బాధ్యతను నిర్వహిస్తాం. ఖచ్చితంగా కూడా ఇంతకుముందు గతంలో ఏ రకంగా అయితే పార్టీకి పనిచేసినామో అదే తీరుగా మున్సిపాలిటీలో దాదాపు ఉన్న నాయకులందరినీ కలుపుకొని పార్టీని ముందుకు తీసుకుపోతాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తెస్తామని కృషి చేస్తామని చెప్పుకోకపోతూ ఈ అవకాశం మా మున్సిపాలిటీ నాయకులందరికీ ధన్యవాదాలు. నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలానికి చెందిన కొండ్రెడ్డి చందు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. జగిత్యాలలో జరిగిన ఏబీవీపీ రాష్ట్ర మహాసభల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులను రాష్ట్ర అధ్యక్షులు జానారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఎన్నికైన సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండ్రెడ్డి చందు గతంలో కల్వకుర్తి పట్టణంలో సంయుక్త కార్యదర్శి బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో వీరు మాట్లాడుతూ తాము నిరంతరం దేశ సేవకై విద్యార్థుల మేలుకై పోరాడతామని తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో దొంగలు హల్చల్ చేశారు. రాజావీధిలో ఎల్వీ నాయుడు పాన్ బ్రోకర్స్ అండ్ జ్యువెలర్స్ షాప్లో దొంగతనానికి పాల్పడ్డారు. షాపు వెనుక ఉన్న గోడకు దొంగలు కన్నం వేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్టు తెలుస్తోంది. షాపు యజమాని ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా ప్రదేశంలో క్లూస్ టీంతో పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని జిల్లా క్రైమ్ ఏఎస్పీ విమల కుమారి తెలిపారు. Señor, señor.
ఎల్వి నాయుడు పాన్ బ్రోకర్స్ ఓనర్ పేరు రవీంద్రనాథ్ గారు. ఆయనకి సంబంధించిన షాప్లో రాత్రి వెనక వైపు గోడ ప్రోబార్ని బ్రేక్ చేసేసి దొంగతనం చేసినట్లుగా తెలిసిందండి. అది ఇంకా లాస్ ఎంత అన్నది ఎస్టిమేషన్స్ వేస్తున్నారు. క్లూస్ టీమ్ని, ఫింగర్ ప్రింట్స్ టీము మొత్తం అందరూ వచ్చారు, అన్నీ వెరిఫై చేశారు. ప్రాబబుల్ అఫెండర్స్ ఎవరని చూసుకొని ఎల్వి నాయుడు పాన్ బ్రోకర్స్ ఓనర్ పేరు రవీంద్రనాథ్ గారు. ఆయనకి సంబంధించిన షాప్లో రాత్రి వెనక వైపు గోడ ప్రోబార్ని బ్రేక్ చేసేసి దొంగతనం చేసినట్లుగా తెలిసిందండి. అది ఇంకా లాస్ ఎంత అన్నది ఎస్టిమేషన్స్ వేస్తున్నారు. క్లూస్ టీమ్ని, ఫింగర్ ప్రింట్స్ టీము మొత్తం అందరూ వచ్చారు, అన్నీ వెరిఫై చేశారు. ప్రాబబుల్ అఫెండర్స్ ఎవరని చూసుకొని ఎవరైతే ఇలాంటి అఫెన్సెస్ చేస్తారో అలాంటి వాళ్ళందరినీ యాడ్ చేసి పట్టుకొని డిటెక్ట్ చేస్తారు. కేసు ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ సస్పెక్ట్ చేసి తీసుకొచ్చారు. అవన్నీ చేసినాక మీకు మళ్ళీ ప్రాబ్లమ్స్ చెప్తారు. తాను తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నానని, నవీన్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వం భద్రత కల్పించాలని వైద్య విద్యార్థిని వైశాలి డిమాండ్ చేసింది. తనను కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డి సైకో అంటూ మీడియా సమావేశంలో మండిపడింది. తనను ఏ విధంగానైనా తన వశం చేసుకోవాలని ప్రయత్నించాడని ఆరోపించింది. 100 మందితో వచ్చి తనను ఎత్తుకెళ్లాడని తెలిపింది. ఆయన ప్రాజెక్టుకు తనను బీనామీగా మార్చాడని, కానీ తాను ఎవరికి బీనామీగా లేనని కన్నింటి పర్యంతమైంది. తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఆదిబట్లకు చెందిన వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసుపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఇక్కడ జరిగిన రుజువుతో చెప్పేట ఎంతమంది భక్తులు స్వామి దగ్గరకు వస్తున్నారు, ఎంతమంది ఇక్కడ వస్తున్నారు నిరూపిస్తా. మీకు ఎన్ని వసూలు చేశారు డబ్బులు, ఆయన మానసికంగా ఎంత ఒత్తిడి చేశారు నాకు తెలుసు. భక్తులకి భక్తులుగా మానసిక వేదంతో చనిపోయింది స్వామి. ఇక్కడ జరిగిన రుజువుతో చెప్పేట ఎంతమంది భక్తులు స్వామి దగ్గరకు వస్తున్నారు, ఎంతమంది ఇక్కడ వస్తున్నారు రియల్ గా నిరూపిస్తా. మీకు ఎన్ని వసూలు చేశారు డబ్బులు, ఆయన మానసికంగా ఎంత ఒత్తిడి చేశారు నాకు తెలుసు. హెల్ప్ అని అడగడానికి లేదు. విండో సైడ్ లో ఒక అబ్బాయి కూర్చున్నాడు, అటు సైడ్ విండో సైడ్ ఒకరు కూర్చున్నారు. ఒకరు మొత్తం గలీజ్ గా పట్టుకున్నట్టు చెయ్యి అసలు కదలనికి లేదు, మొత్తం కమిలిపోయేటట్టు ఇట్లా గట్టిగా పట్టుకున్నారు. అడవడానికి లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. ఇంకా వాళ్ళకి అసలు ఒక 4 o'clock వరకు మొత్తం ఇట్లా అవుతుందని తెలియనా ఈ పార్టీ మీ పేరెంట్స్ కంప్లైంట్ పోయి ఉంటారు, రేట్కోపోయి ఉంటుంది. అయినా పోలీస్ స్టేషన్ పోయినా నాకు ఇన్ఫర్మేషన్ ఇట్లా వచ్చేస్తుంది. ఇది ఇంత చేసినా కూడా నాకు బెయిల్ తీసుకోవడం ఒక 2-3 days లో పని అంత ఉంది. మాకు 2 రోజుల వరకు ఈమెను వదిలిపెట్టొద్దురా, బెయిల్ వచ్చినాకనే ఈమెను వదిలిపెట్టాలి అని చెప్పి అనడం. ఇవన్నీ అసలు ఏమీ గుర్తు రావట్లేదు. వాళ్ళంతా సడన్గా చేసిన పోలీస్ స్టేషన్ లో వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక్కసారి ఇక్కడ న్యూసెన్స్ ఇస్తే పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తే రాలేదు. వాళ్ళు అది మాట్లాడుతున్నారు, మీరు పెద్ద ఏ పోలీస్ స్టేషన్ పోయినా ఏం చేసినా నాకేం పెద్ద ఫెరక్ పడదు, నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సెస్ చాలా ఉన్నాయి, నువ్వు కంప్లైంట్ ఇవ్వగానే నాకు ఇట్లా ఫోన్ ఇచ్చేసారు, నువ్వు కంప్లైంట్ ఇచ్చినా తెలుసుకోవడానికి నాకు ఎంతసేపు పని కాదు అని చెప్పడం. నేను ఏమన్నా అర్వనీకి పోయినా, ఏమైనా హెల్ప్ అడగనీకి పోయినా చాలా గలీజ్గా హ్యాండిల్ చేసినారు. ఘోరం అంటే ఘోరం. సేఫ్ వస్తాననుకోలేదు, ఏమనుకోలేదు, చాలా టూ మచ్. నాకు ఒకటే కావాలి, అబ్బాయి పైన యాక్షన్, నాకు సేఫ్. దీన్ని ఏం చేస్తారో ఐ వాంట్ జస్టిస్. మా ఫ్యామిలీ కూడా, మా డాడీ అసలు ఇప్పటి వరకు ఎవరి పైన ఏం వేసుకోలేదు సార్. పెళ్లి అవ్వక ముందుకి నోటికి వచ్చింది చెప్తే అమ్మాయి కెరియర్, ఒక అబ్బాయికి ఇష్టం అయితే అమ్మాయికి ఇష్టం లేదు, అబ్బాయికి ఏ రైట్ ఉంది అమ్మాయిని తీసుకెళ్ళడానికి? నాకు ఇష్టం లేదు అని చెప్పినా కూడా నీకు ఇష్టం లేకపోతే ఏంది, నాకు నువ్వు అంటే ఇష్టం, నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకోవద్దు, నీ లైఫ్ ఏమి ఉండొద్దు, మంచి చదువుకొని బయటికి వెళ్ళిపోతావా అని చెప్పి ఇవన్నీ అసలు ఎందుకు? అబ్బాయికి ఇష్టం లేదు అన్నప్పుడు ఇష్టం లేదు అంతే. ఫ్రెండ్షిప్ లో పోయిందా అని ఇంత న్యూసెన్స్ చేసి డే 1 నుంచి వాళ్ళు ట్రాప్ చేయాలని చూస్తున్నారు. నాకు ఇష్టం లేదు, మా పేరెంట్స్కి ఇష్టం లేదు అని చెప్పినాక కూడా మరి టూ మచ్ చేయడము. కానీ మీ ఇంటి పక్కనే టీ స్టాల్ పెట్టారు కదా గోదాము, దానికి సంబంధించి అసలు ఏం జరిగింది చెప్పండి. అంత ముందు నుంచి ఎప్పటి నుంచి వేధిస్తున్నాడు, ఎలా వేధించాడు, ఈ టీ స్టాల్ ఎందుకు పెట్టారు ఇక్కడ?
మేము ఎప్పుడైనా ఇచ్చి మేము ఏదైనా చేయించుకోగలుగుతాము. మాకు అంత ఇన్ఫ్లుయెన్స్ అని మాట్లాడతారు సార్. వాళ్ళు ఎవ్వరు కూడా రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. వాళ్ళు ఏమన్నా ఉంటే మా అడ్వకేట్ తోటి మాట్లాడి ఇన్ఫర్మేషన్ తెలిసినాకనే ఏమన్నా వదిలేస్తున్నా. నేను వెళ్ళిన దాంట్లో అయితే మేము తెలిసినాకనే వదిలేస్తాము, మనకి బెయిల్ దొరకదు దాన్ని బట్టి ఇప్పుడు ఏమన్నా వదిలేస్తే మనని షూట్ చేసేస్తారు, ఉన్నంత వరకే సేఫ్. మా అడ్వకేట్ తోటి మాట్లాడినాక ఏదైనా చేయాలని అన్నారు. వాళ్ళ అడ్వకేట్ పేరు ఒక్కటి నాకు తెలుసు, అమరేందర్ రెడ్డి, ఇంకా వెంకట్ రెడ్డి అదే. నువ్వు ఇంకొకరిని ఎట్లా ఎంగేజ్మెంట్ చేసుకుంటావు, నాకు ఇష్టం ఉన్నప్పుడు అంటే నాకు ఇష్టం లేదు కదా నువ్వు అంటే నీ ఇష్టంతో నాకేంది అని ఇట్లా చుట్టంతా ఇట్లా వెనకలకి పట్టుకోవడము. ఒకళ్ళు వచ్చినా కూడా మాకు ఆ ప్రాబ్లం లేకుండా, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళ ఇష్టం, మాది మా ఇష్టం. మా డాడీ ఎట్లా అంటే ఏది వద్దు, ఎందుకు మనం ఇన్వాల్వ్ అయినప్పుడే మనం ఏమైనా చేయొచ్చు అని చెప్పి అన్నారు. వాళ్ళు మా దగ్గరికి రానంత వరకు ఏమైంది, కానీ ఇక్కడ మొత్తం పెట్టుకొని ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ నా గురించి బ్లేమ్ చేయడం, మా డాడీ గురించి బ్లేమ్ చేయడం, డబ్బులు తీసుకున్నామని ఇది చేసినామని. అసలు వాళ్ళ దగ్గర ఏ డబ్బులు తీసుకోలేదు, ఏమి తీసుకోలేదు. వాళ్ళ మదర్ పెళ్ళయిందని చెప్తుంది. ఆమె ఒక లేడీయే కదా, ఒక లేడీని నేను ఎంత ఘోరంగా తీసుకెళ్ళినానంట. ఆ వీడియోస్ ఏం లేవు కానీ అసలు నన్నే నేను మా మమ్మీని అయితే ఇట్లా గొంతు పట్టేసుకొని ఇట్లా పెట్టి మీ కూతురు ఎందుకు ఇవ్వవే అని చెప్పి మమ్మీ అదే నా కళ్ళ ముందు ఉంది. ఇంకా నన్ను నా కూతురికి నాకు జరిగిన అన్యాయం రేపు మరో ఆడపిల్లకి జరగకుండా చూడండి. ఎంత అన్యాయం చేసి ఇంత ఘోరం చేసి ఇంట్లోకి వచ్చి ఇంతమంది వచ్చి ఒక అమ్మాయిని తీసుకొని పోతే ఎవరు రక్షించలేకపోయింది. నా బిడ్డ సేఫ్ వచ్చింది కాబట్టి సరిపోయింది. ఇది ఇంత అన్యాయం మరో ఆడపిల్లకి జరగకుండా చూడండి. ఇంత నామినీ ఎవరైనా పెట్టుకోవచ్చు కదా, ఫోటో ఏమైనా ఉంటుంది వాళ్ళ నామినీలా. అదే వాళ్ళ కెరియర్ ని స్పాయిల్ చేయాలని చెప్పి ఏదైనా సరే ఒక అమ్మాయి కావాలంటే అమ్మాయికి ఇష్టం లేదు, ఏ అబ్బాయికి రైట్ లేదు, ఎట్లయినా దక్కించుకోవాలని చెప్పి నామినీ లాగా పెట్టుకుంటే దానికి నాదైతే ఏం లేదు. నేను ఎక్కడ సైన్ పెట్టడం కానీ ఏమీ అవ్వలేదు కదా. ఆమె ఒక లేడీ. నా లైఫ్ ఎంత ఒక మ్యారేజ్ అనేది చిన్న విషయం కాదు, ఏదో ఇంకొకరితో అయిపోయింది అంటే నా కెరియర్ ఏమైపోతుంది. ఆమె ఒక లేడీయే కదా, అసలు పెళ్ళ ముందుకే అయ్యిందని చెప్పడం. చెప్పండి లాస్ట్ గా మా అమ్మాయికి ఒక మాట వదిలేయడం ఏం కాదు, కానీ నా కెరియర్ స్పాయిల్ మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో లవ్ మై టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్ను మేయర్ జక్కా వెంకటరెడ్డి, కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి, కౌడపోచయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ సికింద్రాబాద్లో మొదటిదని, ఫిర్జాదిగూడలో రెండవ బ్రాంచ్ అని అన్నారు. టూర్స్ అండ్ ట్రావెల్స్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని, అందరూ దీనిని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. మా కంపెనీ పేరు వచ్చేసి లవ్ మై టూర్స్ అండ్ ట్రావెల్స్. గత 12 ఏళ్ళుగా మేము సర్వీసెస్ ఇస్తున్నాము. సికింద్రాబాద్లో మా హెడ్ ఆఫీస్ ఉంది. ఇప్పుడు కొత్తగా బ్రాంచ్ ఆఫీస్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. మా స్పెషాలిటీ వచ్చేసి ఫ్లైట్స్, వీసాస్, హాలిడే ప్యాకేజెస్ ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తాము. ఇండియాలో ప్లస్ ఇంటర్నేషనల్లో మా దగ్గర బెస్ట్ డీల్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ప్యాకేజెస్, హనీమూన్ ప్యాకేజెస్, లీజర్ ప్యాకేజెస్, మైస్ట్ ప్యాకేజెస్ అన్నీ కూడా మేము వర్కౌట్ చేస్తాము. అన్నీ కూడా చేస్తాము. సో ఈరోజు ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కొత్త బ్రాంచ్ స్టార్ట్ అయింది, ఈరోజే ఓపెనింగ్ అండి. మా బ్రాంచ్ ఇది వచ్చేసి మా రెండో బ్రాంచ్ ఫిర్జాదిగూడ అండ్ సికింద్రాబాద్లో మా హెడ్ ఆఫీస్ ఉంది. ఈరోజు చాలామంది విచ్చేశారు, మేయర్ గారు కూడా వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకేనా?
మా కంపెనీ పేరు వచ్చేసి లవ్ మై టూర్స్ అండ్ ట్రావెల్స్. గత 12 ఏళ్ళుగా మేము సర్వీసెస్ ఇస్తున్నాము. సికింద్రాబాద్లో మా హెడ్ ఆఫీస్ ఉంది. ఇప్పుడు కొత్తగా బ్రాంచ్ ఆఫీస్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. మా స్పెషాలిటీ వచ్చేసి ఫ్లైట్స్, వీసాస్, హాలిడే ప్యాకేజెస్ ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తాము. ఇండియాలో ప్లస్ ఇంటర్నేషనల్లో మా దగ్గర బెస్ట్ డీల్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ప్యాకేజెస్, హనీమూన్ ప్యాకేజెస్, లీజర్ ప్యాకేజెస్, మైస్ట్ ప్యాకేజెస్ అన్నీ కూడా మేము వర్కౌట్ చేస్తాము. అన్నీ కూడా చేస్తాము. సో ఈరోజు ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కొత్త బ్రాంచ్ స్టార్ట్ అయింది, ఈరోజే ఓపెనింగ్ అండి. మా బ్రాంచ్ ఇది వచ్చేసి మా 2వ బ్రాంచ్ పిజాయిగూడ అండ్ సికింద్రాబాద్లో మా హెడ్ ఆఫీస్ ఉంది. ఈరోజు చాలామంది విచ్చేశారు, మేయర్ గారు కూడా వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పాస్పోర్ట్ సైజ్ లేదు, టికెట్ల సైజ్ ఉంది. టికెట్లు ఏమైనా పెట్టించరేమో మేము అలా దగ్గరకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాగార్జున సాగర్ డ్యాంలో 17 లక్షల చేప పిల్లలు విడుదల. చేప పిల్లల పంపిణీ గొప్ప విషయమన్న ఎమ్మెల్యే భగత్ కుమార్. నిర్మల్ కలెక్టరేట్ ముందు హమాలి కార్మికుల ధర్నా. ఒప్పందం ప్రకారం రేట్లు పెరగాలని ఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్. కన్నీటి పర్యాంతమైన ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మంజుల. అనంతపురంలో మంత్రి పెద్దిరెడ్డి సమావేశంలో సంఘటన. జగిత్యాల జిల్లాలో మల్లన్న కళ్యాణం. రేపటితో ముగియనున్న వెంకటరావుపేట జాతర. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.